హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ నిన్న గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో వారణాసి అని చెప్పేసి టైటిల్ కన్ఫర్మ్ చేస్తూ మహేష్ బాబు గారి లుక్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వారణాసి ప్రపంచాన్ని కూడా మొత్తం పరిచయం చేస్తూ ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. సో ఆ గ్లిమ్స్ ఇప్పుడు వైరల్ అయిపోతుంది. సో అసలు మీకు ఎలా అనిపించింది ఆ గ్లిమ్స్ మొత్తం? దాన్ని చూస్తే మరి ఆ స్టోరీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మరి దీనిపైన మీ స్పందన ఎలా ఉంది సార్? ఎట్టకేలకు నిన్న టైటిల్ రివీల్ చేశారు. దీని పేరు వారణాసి అని. వారణాసి నుంచి వారణాసి టు ద వరల్డ్ అన్నది క్యాప్షన్ పెట్టారు. అంటే వారణాసి కేంద్రంగా కథ నడుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సెంట్రల్ పాయింట్ వారణాసి కాబట్టి వారణాసి అనే టైటిల్ పెట్టారు. సో మూలం ఒక రకంగా అది. అట్లాగే ఇది మొత్తంగా చూసుకున్నప్పుడు 9000 సంవత్సరాల పీరియడ్ని తీసుకున్నారు. అంటే క్రీస్తు పూర్వం బీసీఈ అని పెట్టారు. ఆడ బీసీఈ అంటే సిఈ అంటే కామన్ ఎరా, బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా. కామన్ ఎరా అంటే క్రీస్తు శకము, బిఫోర్ కామన్ ఎరా అంటే క్రీస్తు పూర్వం. ఈ క్రీస్తు అనే పదాన్ని తీసేసి కామన్ ఎరా అనే పదం పెట్టారు ఈ మధ్యకాలంలో. సో అలాగా ఇది 7200 త్రేతాయుగం దగ్గర నుంచి 2071 ఫ్యూచర్లో జరగబోయేది అక్కడ వరకు తీసుకున్నారు. దాదాపు 9000 సంవత్సరాల్లో ఎపిసోడ్లలో ఏమేమి జరుగుతుందని. సో మనం ముందుగా ట్రైలర్, అదే దాన్ని మన ట్రైలర్ అనాలా, గ్లిమ్స్ చూస్తే బేసిక్గా 3 నిమిషాల 40 సెకండ్ల దాకా దాదాపు ఉంది. ఇందులో అటు ఇటుగా అంటే ముందుకి వెనక్కి కొద్ది కన్ఫ్యూజింగ్గా అయితే ఉంది. బీసీ అంటాడు, మళ్ళీ సిఈ అంటాడు, ఏంద్రా ఇది అన్నట్టుగా కన్ఫ్యూజ్ ఉంది. పైగా విజువల్స్ ఫస్ట్ వారణాసిలో స్టార్ట్ చేశారు. ఆ గంగా నది పక్కన టెంపుల్స్ అవి, దాని మీద వైడ్ ఏరియల్ షాట్తో స్టార్ట్ అవుతుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్లో చాంట్స్ వినిపిస్తుంటాయి, మంత్రోచ్చారణ అవి వినిపిస్తుంటాయి. అదేంటంటే ఇది 512 అంటే 512వ సి అంటే కామన్ ఎరా. అంటే 6వ శతాబ్దం. 6వ శతాబ్దం అప్పటికి గుప్తుల కాలం అది. మరి గుప్తుల కాలంలో స్టార్ట్ అవుతుంది ట్రైలరు. విశ్వేశ్వర టెంపుల్ ఉంటుంది అక్కడ. దాని దగ్గర విశ్వేశ్వర టెంపుల్ అనేది శైవ టెంపుల్ అనమాట, శైవ దేవాలయం. అక్కడ నుంచి ఇంకా అది వారణాసిలో ప్రీస్టులు, తర్వాత స్నానఘట్టాలు, ఇవన్నీ సాధువులు, ఇవన్నీ జరిగి మధ్యలో ఇంకా అటు ఇటు వెళ్తుంది. ఓవరాల్గా నేను ఆర్డర్లో చెప్పాలంటే రామాయణంలో ప్రధానంగా లంకా దహనం దగ్గర, అంటే లాస్ట్లో యుద్ధం అయితే రామరావణ యుద్ధం ఉందో అక్కడ అది దీంట్లో ప్రధానంగా అర్లీగా మనం అంటే ఆర్డర్లో పెట్టుకుంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ విజువల్లో ఏముందంటే హనుమంతుడు ఒక పెద్ద జైంట్. హనుమంతుడు ఏ స్థాయిలో జైంట్ అంటే హనుమంతుడు తోక మీద రథం వెళ్తుంది. ఆ స్థాయి హనుమంతుడు మనం జాగ్రత్త గమనిస్తే హనుమంతుడు తోక మీద ఒక రథం వెళ్తుంది, ఆ స్థాయి హనుమంతుడు. రెండవ విజువల్ ఏంటంటే రాముడు కుంభకర్ణుడిని కొడుతున్నాడు. కోతులు ఒక పిరమిడ్గా ఏర్పడి రాముడిని పైకి లేపాయి. ఎందుకంటే రాక్షసుడు అంత హైట్ ఉంటాడు కాబట్టి, రాముడు హైట్ ఉన్నాడు కాబట్టి కోతులు లేపి ఆయన్ని పట్టుకుంటే అక్కడి నుంచి రాముడు బాణం వేస్తున్నాడు. అది కుంభకర్ణుడు అని చెప్పచ్చు. ఎందుకంటే కుంభకర్ణుడికి 2 కొడుకులు, కుంభ వికుంభ అని. సో ఈ కుంభ నికుంభ అని 2 ఉన్నారు. సో మనకు మా విలన్గా ఇంట్రొడ్యూస్ చేసిన కుంభ ఎవరు, ఆయన పృథ్వీరాజ్ సుకుమారన్, ఆయన క్యారెక్టరు ఈ కుంభ క్యారెక్టరే. అంటే ఒకప్పుడు ఈ కుంభకర్ణుడి కొడుకే కుంభ అనేవాడే తర్వాత మళ్ళీ పుట్టాడు. అంటే రీఇన్కార్నేషన్ అంటాం కదా, పునర్జన్మల వ్యవహారం కూడా ఇక్కడ కనపడుతుంది. చాలా మంది ఇది టైం ట్రావెల్ అనుకున్నారు, టైం ట్రాటర్ అని పెట్టారని. టైం ట్రావెల్ కాదు, ఇది క్లియర్గా మళ్ళీ పుట్టడం, సేమ్ క్యారెక్టర్లు మళ్ళీ పుట్టడం. సో ఒకప్పుడు రాముడుగా ఉన్న మహేష్ బాబు తర్వాత రుద్రుడుగా మారడం, ఇవి ఈ కైండ్ ఆఫ్ కథగా కనబడుతుంది. అంటే రామాయణానికి ఫ్యూచర్లో జరగబోయేదానికి కనెక్షన్ తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. సో అది కొంత మామూలుగా మనకి త్రిబుల్ ఆర్లో ఎట్లయితే చరిత్రలో
సమకాలీనంగా లేని ఇద్దరు క్యారెక్టర్లను తీసుకొని కలిపాడు. అట్లాగే ఇది కూడా మైథాలజీని సైన్స్ ఫిక్షన్ని కలిపినట్టుగా మనకి ఈ గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. అంటే ఇండియన్ మైథాలజీలో ఉండే రాముడు రావణాసుడు ఈ క్యారెక్టర్ని, ఆంజనేయుల క్యారెక్టర్ని తీసుకొచ్చి సైన్స్ ఫిక్షన్లోకి తీసుకెళ్ళాడు. దీంట్లో వరల్డ్లో ట్రావెల్ అవుతాడు. అంటే వారణాసిలో స్టార్ట్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఈ కథ ఎలా వెళ్తుంది, విలన్స్ అంతా కూడా ఈ రామాయణం నుంచి తీసుకొని ఆ క్యారెక్టర్ని, ఆ క్యారెక్టరైజేషన్స్ని తీసుకొని దాన్ని సైన్స్ ఫిక్షన్లోకి తీసుకెళ్తే ఎలా ఉంటుంది అనే ఒక ఊహ చాలా బాగున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే రామాయణమైన భారతమైన మనకి ఆ దేవుళ్ళని పక్కన పెడితే ఒక టెక్స్ట్లుగా అవి చూసుకున్నప్పుడు గొప్ప ఊహ, గొప్ప కావ్యాలు అవి ఆ రెండు కూడా. సో ఆ క్యారెక్టర్లు కూడా వండర్ఫుల్గా ఉంటాయి ఒక్కొక్క క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ని మనకున్న రిచ్ ట్రెడిషన్ ఏదైతే ఉందో, ఎందుకంటే హాలీవుడ్లో కూడా గ్రీకు పురాణాల మీద, గ్రీకు మైథాలజీ మీద తీసుకొని మేజర్ సినిమాలు వస్తుంటాయి. దాన్ని రాజమౌళి ఏం చేస్తాడంటే ఇండియన్ మైథాలజీలో నుంచి తీసుకొని దాన్ని సైన్స్ ఫిక్షన్లో కలపడం అనేది రాజమౌళి ఒక యూనిక్గా చెప్పుకోవచ్చు. సో ఆ తర్వాత మనకి మధ్యలో గుహలో సీన్ వస్తుంది. ఆ గుహలో మొండెము విగ్రహం, దేవతా విగ్రహం ఉంటుంది. తర్వాత అక్కడ నుంచి హీరోయిన్ పడుతున్నది చాలా మైల్డ్గా కనబడుతుంది. హీరో ఆమె కాస్ట్యూమ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఆల్రెడీ ఆ కాస్ట్యూమ్తో వదిలేరు కాబట్టి కాపాడడానికి హీరో ఎంట్రీ కూడా ఉంది. ఆ స్టోన్ పట్టుకుని ఉన్న హీరో ఎంట్రీ కూడా ఉంది. సో ఆ తర్వాత మనకి ఫారెస్ట్లో ఆ జంతువుల మధ్య ఒక పారాచూట్తో హీరో దిగుతున్న విజువల్ కనబడుతుంది, పారాచూట్ లాంటిది. అట్లాగే తాడు వేసి హిపోపటామస్ దగ్గర నుంచి కోతిని రక్షించడం ఒకటి కనబడుతుంది. అంటే విజువల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ రెండిటితోనే మొత్తం గ్లిమ్స్ని నింపాడు. కథగా చెప్పుకుంటా రాలేదు. ఆ కనెక్షన్ మనల్ని ఎత్తుక్కోమన్నాడు. కనెక్షను ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అది మీరు చూసుకోండి అన్నట్టుగా వదిలాడు అనమాట. ఇది అంటే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి రాజమౌళి ఈ కైండ్ ఆఫ్ ప్లాన్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఈ బేసిక్గా ఇక్కడ 7200 త్రేతాయుగం నుంచి స్టార్ట్ అయ్యి మనకి 2071 అంటార్కిటికా వరకు వెళ్ళడం అనేది కనిపిస్తుంది. అంటార్కిటికాలో రాస్ ఐస్ షెల్ఫ్ అంటారు. అక్కడ ఒక షిప్ రెక్క కనపడుతుంది. మామూలుగా అక్కడ అది ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు 19th సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపేషన్ ఉందని చెప్తారు. అక్కడ షిప్ దగ్గరికి వెళ్తుంది అనమాట. అంటే వివిధ పీరియడ్లలో ఈ క్యారెక్టర్లు ఎలా ట్రావెల్ అవుతుంటాయి, విలన్ అండ్ హీరో అంటే రాముడు, రావణాసుడు లేకపోతే కుంభకర్ణుడు క్యారెక్టర్లు ఎలా ట్రావెల్ అవుతుంటాయి అనేది బేసిక్గా తీసుకొని వాటికి చుట్టూ ఒక కథ ప్లాన్ చేసుకొని దీన్ని వారణాసి కేంద్రంగా తీసుకొని వెళ్ళినట్టుగా మనకి మొత్తం గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక దీంట్లో విజువల్స్ దాదాపు అన్నీ కూడా ఏఐ జనరేటెడ్ ఇవాళ ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని చేసిన గ్రాఫిక్స్ అని అర్థమవుతుంది. ఆ ఫారెస్ట్ విజువల్స్ కానీ, ఐస్ కానీ ఇవన్నీ. అట్ ద సేమ్ టైం కెమెరా వర్క్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవాళ ఒక హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అయితే వచ్చాయి. ఇక మ్యూజిక్ పరంగా తీసుకున్నప్పుడు మ్యూజిక్ అయితే అంత ఎఫెక్టివ్గా లేదేమో అనిపించింది నాకైతే. అంటే చిన్న ట్యూన్ ఇచ్చారు కానీ ఓవరాల్గా మ్యూజిక్ చూస్తే ఒక ఎలివేట్ చేసి ఒక గూస్ బంప్స్ తెప్పించే మ్యూజిక్ అయితే లేదు క్లియర్గా. ఆయన కీరవాణి చెప్పాడు కూడా, నేను ప్లాట్ కొన్నాను మహేష్ బాబు ఫ్యాన్స్ గుండెల్లో అది ఏదో చెప్పాడు కానీ ఈసారి నా మ్యూజిక్ ఎలా ఉండబోతుందని. మనకు అది ఆయన మాటలు అనవసరం, ఇది మ్యూజిక్ స్పీక్స్ కదా, అది చూసినప్పుడు ఆ ఎఫెక్ట్ అయితే కీరవాణి ఎఫెక్ట్ రాలేదు. ఇక మహేష్ బాబు మామూలుగా మనకి ఏ రకమైన ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే మహేష్ బాబు లుక్ నచ్చేదేమో, కానీ మనకి ఒక హైప్ క్రియేట్ చేసి చివరికి ఎద్దు మీద మహేష్ బాబు, అదేదో గోపిచంద్ ఒక సినిమాలో ఎద్దు మీద వస్తాడు, అలా కంపేర్ చేస్తున్నారు జనం. అది ఎఫెక్టివ్గా లేదు. ఇంత చేసి ఒక ఎద్దు మీద పెట్టాడు ఏంద్ర అన్న ఫీలింగ్ అయితే ఉంది. అది కథకి అవసరం కాబట్టి పెట్టుండొచ్చు. రుద్రుడు నంది మీద, అంటే ఈశ్వరుడు నంది మీద రావాలి కాబట్టి అది కనీసం దాన్ని ఒక మిస్టీరియస్ ఎద్దుగా చేస్తుంటే బాగుండేదేమో. అదేమో మామూలుగా ఉంది ఆ ఎద్దు.
మహేష్ బాబు ఉగ్రంగా ఉన్నాడు, బ్లడ్ అది వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా బాగానే ఉంది, కానీ అంత ఎఫెక్టివ్గా అయితే రాలేదు. ఓవరాల్గా దీని మీద ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి. ముఖ్యంగా తమిళ వాళ్ళకి ఇది నచ్చలేదు. ఎందుకంటే తమిళ వాళ్ళకి రావణాసురుని వాళ్ళని విలన్గా చూపించడం నచ్చదు. సో దాంతో వాళ్ళు విపరీతంగా ట్రోల్స్ చేసి దీన్ని మరొక అదేంటి ఆదిపురుషు 2 అని, కంగువా 4 అని ఇలాగా దాన్ని కంపేర్ చేస్తూ చేస్తున్నారు. సో ఓవరాల్గా అయితే రాజమౌళి ఈ సినిమాకి ముందు నుంచి వదులుతున్నాం అన్నీ కూడా ఆయనతో అంటే బాహుబలి, త్రిబుల్ ఆర్తో కంపేర్ చేసుకున్నప్పుడు అంత ఎఫెక్టివ్గా అయితే లేదని చెప్పచ్చు. కానీ ఫ్యాన్స్కి అయితే బాగానే ఉంది. ఓవరాల్గా కథలో ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశాడు. అంటే అదే అంతవరకు సక్సెస్ అయ్యాడు తప్ప ఒక విజువల్గా ఆహా ఓహో అనిపించే విజువల్స్ కానీ, లేకపోతే వండర్ఫుల్ మ్యూజిక్ కానీ, వండర్ఫుల్ మహేష్ బాబు ఇంట్రడక్షన్ కానీ లేవు. ఒక సాధారణంగా మామూలుగా ఉంది. కానీ కథకు సంబంధించి మాత్రం ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. అది ట్రావెల్ అయితే మాత్రం వండర్ఫుల్గా ఉండొచ్చు. ఇంకా విలన్ని పృథ్వీరాజ్ కానీ లేదు, పెద్దగా ఎక్కడా లేదు. తర్వాత ఆమె మందాకిని క్యారెక్టర్ కూడా లేదు, అక్కడ చిన్న పడేది తప్ప. సో ఓన్లీ మహేష్ బాబు రివీల్ చేయడం కోసమే ఇది ప్రధానంగా తీసుకున్నారు. దాంతోపాటు స్టోరీని అక్కడక్కడ కొంత చెప్పి క్యూరియాసిటీ క్రియేట్ చేసి జనంలో డిస్కషన్. ఎందుకంటే ఇది 2027 సమ్మర్కి రిలీజు, అంటే ఇంకా 1.5 ఇయర్ ఉంది. 1.5 ఇయర్కి సరిపోయే డిస్కషన్ కోసం, ఒక క్యూరియాసిటీ కోసం పెట్టినారు. ఇంకా 60% మాత్రమే ఇది షూట్ అయిందని చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే పూర్తి సక్సెస్ అని చెప్పలేము. ఈ గ్లింప్స్ అనేది కొంత డిస్కషన్ అయితే క్రియేట్ చేసింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.